నమస్తే, నేను మీ విఆర్కే తెలుగు పూజలు. ఈరోజు 365 ఒత్తులు వెలిగించడం ఎలా అని తెలుసుకుందాం. ముందుగా పసుపు వినాయకుణ్ణి చేసి 2 తమలపాకులపై ఉంచి కుంకుమ బొట్టు పెట్టాలి. తరువాత ప్రమిదలో పువ్వు ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఈ కార్తీక మాసంలో ఎక్కువగా పువ్వు ఒత్తులతోనే దీపారాధన చేస్తాం. మామూలుగా అయితే పొడవ ఒత్తులు వేసుకుని దీపారాధన చేస్తాం. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకత ఏమిటంటే డొప్పలలో దీపాలు వెలిగించి పువ్వు ఒత్తులతో నీళ్ళలో వదలటం, తెల్లవారుజామున లేవటం, తులసి కోట దగ్గర పూజ చేసుకోవటం ఒక ప్రత్యేకత. ఈ కార్తీక మాసంలో పసుపు వినాయకుడికి బొట్టు పెట్టి పువ్వులు, అక్షంతలు, గంధం సమర్పించి ధూపదీప నైవేద్యం పెట్టి నీరాజనం ఇవ్వాలి. ప్రమిదలలో 365 ఒత్తులు పెట్టి వెలిగించాలి. ఒత్తులు గనువయ్యే ముందు కొబ్బరికాయ కొట్టాలి. ఈ సంవత్సరం మేము రాజమండ్రి వెళ్ళి కోటి లింగాల రేవు దగ్గర ఈ పూజ చేసుకున్నాం. మేము ఎప్పుడూ వెళ్ళలేదు, ఇంటి దగ్గరే చేసుకునేవాళ్ళం తులసికోట దగ్గర. కానీ ఈ సంవత్సరం పౌర్ణమికి రాజమండ్రి వెళ్ళి అక్కడ ఈ పూజ చేసుకున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ అందరూ కూడా తెల్లవారుజామునే లేచి స్నానాలు చేసి దీపాలు వెలిగించి గోదావరి నదిలో దీపాలు వదలటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ఇలా చేసుకోవటం ఇదే ఫస్ట్ టైము. నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత పంతులు గారికి స్వయం పాకం, దీపదానం, దక్షిణ తాంబూలాలు సమర్పించి అక్కడ ఉన్న గుడులన్నీ చూసామండి. అక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి. వినాయకుడి గుడి ఉంది, శివయ్య గుడి ఉంది, దుర్గాదేవి గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అలా చాలా గుళ్ళు ఉన్నాయి ఆ గట్టు దగ్గర. అక్కడ ఉన్న శివయ్యకు పాలతోనూ నీళ్లతోనూ అభిషేకం చేశాము. ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామునే లేచి స్నానం చేసి తులసికోట దగ్గర దీపాలు పెట్టి శివకేశవులను దర్శించుకుని పంతులు గారికి దీపదానం, వస్త్రదానం, తాంబూలం సమర్పిస్తే మంచిదంటారు. చేసిన పూజను చూపించడానికి ఈ వీడియోను తీశాను. మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఆర్కే తెలుగు పూజలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.